సార్ మరి ఇప్పుడు జీవీ రెడ్డి గారి రాజీనామా గురించి ఏమన్నా ఒకటన్నా జీవీ రెడ్డి ఎమోషనల్ బాయ్ అంతేనా? ఇప్పుడు ఈయనకు చైర్మన్ కానప్పుడు కూడా ఆయన పిఐ కపిలేశ్వర తప్పులేశ్వర వాళ్ళు ఉన్నారు కదా సీఎం, నేను కూడా మాట్లాడాను ఆయనతోటి ఇంటర్వ్యూ అప్పుడు. తో ఆయన గురించి క్రిటిసైజ్ చేశారు, అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం కానీ పాపం. ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్, అతను డెఫినెట్లీ దాని గురించి సీరియస్నెస్, పార్టీకి ఇమేజ్ తెచ్చిండు, ఫుల్ టైం చేసిండు, అతని ఇన్కమ్ను అది చేసుకున్నాడు, మంచివాడు. కానీ మొన్న చేసింది ఏదైతుందో బిఫోర్ పార్టీకి దృష్టికి తీసుకోపోవాలి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు తీసుకుపోయి చెప్పాలా. 1-2 సార్లు ఇంటర్వ్యూ అడిగి వాళ్ళకి చెప్పిన తర్వాత నేను తప్పితే నువ్వు ఓపెన్ అప్ అయ్యి అధికారులకు చేయాలంటే అది ఎవరికి నీవు కాదు కదా. యు ఆర్ నాట్ బాస్, అల్టిమేట్ యు ఆర్ నామినేటెడ్. అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇట్ షుడ్ బి న్యాచురల్ గా డైరెక్ట్ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ కు, చంద్రబాబు ఇమేజ్ కు ఎఫెక్ట్ అవుతుంది. అది తొందరపాటు చర్య. ఏదేమైనా ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. కానీ మరి ప్రభుత్వానికి మంచి జరిగే పనే కదా చేసింది ఆయన. ఆ రకంగా దాంట్లో అనుమానం సార్, మరి మంచి తొందర ఏమన్నది ఇంకో మీరు అంటే ఉడుక దృష్టి 3-4 సార్లు తెచ్చి తర్వాత నువ్వు ఓపెన్ అప్ గాను 2 సార్లు ముఖ్యమంత్రి గారి పవన్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఇది జరుగుతుంది సార్ అని అప్పుడు తీసుకొచ్చాను. కానీ ఎట్ ఏ టైం నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోకుండా చెప్పకుండా నువ్వు ఓపెన్ అప్ అయ్యి తర్వాత పిలిచిండు అనుకోండి, మందలించిండు, పద్ధతి కాదు కదా అని. ఆయన కూడా ఆయన చర్య తీసుకోవాలని లేకుండా ఈయన అనవసరం కంగారు పడి ఎప్పుడైతే ఆయన ఇక రిజైన్ చేసిండో యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక మళ్ళీ ఆయన ఉంచుకుంటే లేదు కదా. దాంతో పాటుగా ఏ అధికారి అయితే ఈయన ఆరోపణ చేసిండో ఆ అధికారిని కూడా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా, చీఫ్ సెక్రటరీగా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా. ఏది ఏమైనా జీవీ రెడ్డి గారు ఇస్ గుడ్, బట్ అంటే ఆవేశం. నేను కూడా 6 నెలలకే ఆవేశంతో రాజీనామా చేసిన, మళ్ళీ నాకు ట్రాకే దొరకలేదు 6 months తోటి. తప్పు నేను అవకాశం బట్టి నేను ఢిల్లీకి పిలిచినప్పుడు మెనకాంతి వెళ్ళలే, ఆవేశంతో ఇచ్చేసిన, నాకు వద్దని. అట్లే జీవీ రెడ్డి కూడా ఎమోషనల్ గా, బట్ ఈజ్ ఎ గుడ్ బాయ్, ఈజ్ వెరీ నైస్ ఫెలో. నేను ఇక మళ్ళీ టీడీపీనో ఇంకెవరినో నిందించడం కాకుండా నా వృత్తికే పరిమితం అవుతా అంటుండు. కానీ ఈజ్ ఎ పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి అతను. పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి, చాలా కష్టపడ్డాడు కూడా. ఏ పార్టీ అయినా ఆయన రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్లీ గుడ్ ప్రాక్టీస్, ఈ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఏదో కంప్లీట్ చేయలేదట, బట్ ఆ కేసెస్ చేస్తాడు ఎక్కువ, దాంట్లో అమౌంట్ బాగా వస్తుంది. బట్ రాజకీయాల్లో డెఫినెట్ ఆయనకు స్కోప్ ఉంది. అటువంటి వ్యక్తులు ఎత్తుందో రాజకీయాలకు రావాలి, నీతి నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాన్ని వ్యాపారం కోసం కాకుండా సేవాభావం కోసం రావాలనే వ్యక్తులు ఎత్తుందో విషయం. జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఈ 2-3 ఏళ్ళు రాకుండా 1 year బిఫోర్ ఏదన్నా ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని అతను డైరెక్ట్ ఎలక్షన్ రాకున్నా కూడా పార్టీకి సహాయం చేసి తర్వాత ఆ పార్టీలో ఇండైరెక్ట్ రాజ్యసభ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్ ఉంటుంది. దానివల్ల ఇంకా ఏజ్ కూడా ఉంది అతను. నేను అనుకుంటే లెస్ దాన్ 45. బట్ జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండాలా, పబ్లిక్ లైఫ్లో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల ఇష్యూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, కరప్షన్ మీద ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ దేని మీద కానీ ఆర్టికల్స్ పేపర్లో కానీ రాసి డిబేట్లో ఉండాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో ఉపయోగకరమైన ఇష్యూస్ని ఏదైతుందో తీసుకోవాల్సిందిగా మీ యోయో ద్వారా జీవీ రెడ్డి గారిని ఒక తమ్మునిగా, ఒక మంచి వ్యక్తిగా అతని డిబేట్స్ నేను చూశాను. వెరీ వెరీ పర్ఫెక్ట్ అండ్ విత్ సబ్జెక్ట్ అండ్ అక్యురేట్, కౌంటర్ లేకుండా. ఒకటే ఆయనకు రివర్స్ అయింది, ఉండవెల్లి ఛాలెంజ్ చేసి ఉండవెల్లికి ఛాలెంజ్ రాదు. ఉండవెల్లి 100% కరెక్ట్. ఎందుకు ఛాలెంజ్ చేశాడా, పార్టీ వాళ్ళు చేయమన్నట్టున్నది, బట్ బోల్తా పడుతుండే. ఇక్కడ హైదరాబాద్లో ఉండే డిబేట్ ఉండవెల్లి గారిది, దానికి బ్యాక్ పోయాడు. అదొక్కటి తప్పితే ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉంది అతను.